టెస్టులో గెలవాలంటే పరుగులు చేస్తే సరిపోదు. 20 వికెట్లు తీయాలి. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ 20 వికెట్లు దక్కించుకోలేకపోయింది. ఆఖరి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కట్టడి చేయలేకపోయింది. కీలక దశలో వికెట్లు తీసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచలేకపోయింది. పైగా భారత బౌలర్లు భారీగా పరుగులిచ్చారు. బజ్బాల్ టీం ముందు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఒక్కడే మెరుగైన ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్ల నుంచి జస్‌ప్రీత్‌కు సరైన మద్దతు దొరకలేదు. పిచ్ పరిస్థితులకు తగినట్టుగా భారత బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు. సీనియర్ బౌలర్ షమీ లేని లోటు కూడా జట్టులో కనిపించింది. నిజానికి ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్‌లోనే భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. దాదాపు 2 నెలల పాటు వైట్ బంతితో ఆడి ఆ వెంటనే ఇంగ్లండ్‌లో రెడ్ బాల్‌తో బౌలింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో భారత బౌలర్లకు రెడ్ బాల్‌తో సరైన ప్రాక్టీస్ లేదనే వాదన ఉంది. దీంతో భారత టీం మేనేజ్మెంట్ వ్యూహం మార్చేసింది. బేసిక్ బౌలింగ్ స్కిల్స్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. రెండో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో 2 రంగుల బంతులను వినియోగిస్తోంది. ఓవైపు రెడ్ కలర్, మరోవైపు వైట్ కలర్ ఉన్న బంతులతోనే భారత బౌలర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వైట్ బాల్ ఫార్మాట్, రెడ్ బాల్ ఫార్మాట్ లో తేడాలు తెలిసేందుకే ఈ బంతులను వినియోగిస్తున్నారు. టీ20లు, వన్డేల్లో వికెట్లు తీయడంతో పాటు పరుగులను కట్టడి చేయడం పైన బౌలర్ల దృష్టి ఉంటుంది. బౌలింగ్ లో వేరియేషన్ చూపించి వికెట్లు తీసేందుకు ట్రై చేస్తారు. బ్యాటర్లు కూడా వేగంగా పరుగులు సాధించాలనే మైండ్ సెట్ తో ఉంటారు. దూకుడు చూపించాలనుకుంటారు. కానీ టెస్టుల్లో అలా కాదు. పరిస్థితులను బట్టి ఆట తీరును మార్చుకోవాల్సి ఉంటుంది. లాంగ్ ఫార్మాట్ లో బౌలర్లు ఎక్కువ ఓవర్లు వేయాల్సి వస్తుంది. సరైన లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. సీమ్ ను ఉపయోగించి బాల్ ను స్వింగ్ చేస్తేనే వికెట్లు తీయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. అందుకే వైట్ బాల్ అలవాట్ల నుంచి బౌలర్లు బయటపడడానికి టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో మాదిరిగా రెడ్ బాల్ క్రికెట్ లో బంతులను సంధిస్తే పెద్దగా ఫలితం ఉండదని ప్లేయర్లకు సూచిస్తోంది. 2 రంగుల బంతితో ప్రాక్టీస్ చేస్తే ప్రాథమిక విషయాలు భారత బౌలర్లకు తెలుస్తాయని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. అసిస్టెంట్ కోచ్ ర్యాంటన్ డస్కాట్ కూడా ఇదే మాట చెప్పాడు. ఆరంభంలో వైట్ బాల్ స్వింగ్ అవుతుందని, రెడ్ బాల్ మాత్రం ఎక్కువసేపు స్వింగ్ చేయవచ్చని చెప్పుకొచ్చాడు. సరైన ప్రిపరేషన్ కోసమే 2 రంగుల బంతితో ప్రాక్టీస్ చేయాల్సి వస్తోందని ర్యాంటన్ డస్కాట్ అన్నాడు. మరి 2 రంగుల బంతితో భారత్ చేస్తున్న ప్రాక్టీస్ కలిసొస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.